పంచాయతీ తరఫున ఈ ఊరి పంచాయతీ తరఫున చెప్తున్నాను, ఈ 2 ఊళ్ళు ఇడిపోవడానికి కారణం నువ్వు, నీ బాబు, నీ కొడుకే. ఈ 2 ఊళ్ళకి జరిగిన నట్టాలకి ఇరుగుడుగా నీ ఇల్లు, నీ పొలాలు అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాను. ఏ కోర్టుకి చెప్పుకుంటావో చెప్పుకో. నాకెవరు అండలేరు, నేను అన్యాయం చేస్తావా? నా ఇంట్లోంచి పొమ్మంటాక నువ్వెవరు? మేము గవర్నమెంట్ తాలూకు మనుషులు, మాకు ఎట్ట వచ్చినప్పుడు ఏది కావాలంటే తీసుకెళ్తాం. అడిగే రూల్స్ లేవు. ఇది ఊరు, అడవి కాదయ్యా. నీకంటే గోండాలు నయమయ్యా, గోండాలు నయం. చూసారా? ఏమిటయ్యా చూసేది? నువ్వు చేసే అన్యాయం ఎవరు చూడలేరయ్యా. ఇంకో నీ కొడుకు, నీ బాబు వచ్చి అడ్డుకుంటారనుకుంటామేమో. వాళ్ళు ఇంకా ఎక్కడున్నారా? ఎప్పుడో చచ్చి మట్టిలో కలిసిపోయారు. ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో కోకుని వాళ్ళిద్దరికి పిండాకు నెట్టుకో. నేను 2 రోజులకి చెప్పి ఏర్పాటు చేస్తానులే. నువ్వు ఏర్పాటు చేసేదే? ఆడి కొడుకు ఆడి బాబుకి పిండాకు నెట్టుకోమా. మేము ఊరు వదిలేమని నువ్వు ఈ ఊరికి రాజైపోయావేట్రా? దిట్టి బొమ్మల ముందు డ్యూటీలు ఎట్టుకునే నా కొడక్క, తేగలు తవ్వి ఈగలు తోలుకునే నా కొడక్క, బత్తాయి తాటలో బఠానీలు అమ్ముకునే నా కొడక్క, పిట్టలు కొట్టి పీతలు కొనుక్కునే నా కొడక్క. రే తిట్టి చాలా రోజులైంది, చాలా ఇంకా తిట్టమంటావా? చూసారా? ఏంట్రా చూసేది? మొత్తం మా సామానంతా ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడ పెట్టమని చెప్పు. సామాన్లు లోపల పెట్టండి బాబు. రే నోరు తెరిచావంటే కర్రట్టు నోట్లో పడుతా, ఇంకో చోట నుంచి బయటకు వస్తుంది. రే మా పెద్దోడు చాలా బాధపడిపోతున్నాడు, వెళ్ళి వాళ్ళు కాడ మీద పడు, వెళ్ళిపడువా. పెద్ద బగారండి, నన్ను ఈ ఊళ్ళో సంపదని చెప్పండి. ఈ ఊళ్ళో చంపితే నా శవాన్ని మోసుకుపోవడానికి కూడా ఎవరు రారండి. నిన్ను ఊరికి వెళ్తావేటి? 1000 చెంప దెబ్బలు తింటావా? 100 చెప్పు దెబ్బలు తింటావా? లేకపోతే ఈ పంచి తిక్కడ పడేసి వెళ్తావా? లంగోటితో లాంచి తొలుకునే నా కొడక, ఇప్పుడు వెళ్ళరా ఊరేగుతూ. చూసారా? ఏట్రాట నిలబడిపోయారు? మేమేరా, మేమింకా బతికే ఉన్నావురా, నువ్వేం బాధపడక్కర్లేదు. నీ అన్నీ మీ అమ్మ పోలికలేరా. పద కోడల పిల్ల, చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, లోపల పదండి పదండి. ఈ తాళితోనే మా ఊరు రావాలి. మన పెళ్ళంటూ జరిగితే ఈ తాళితోనే జరగాలి. ఈ తాళి చేయి దాచుకున్నావు, నేను నీ చేయి జారట్టే. అమ్మాయి గారు, మీరు మీరు గుడికొచ్చారా? పోయింది ఏదైనా దొరకాలనా? దొరికింది పోగొట్టుకున్న పాపం పోవాలనా? అదేంటమ్మా అలా చూస్తున్నారు? పిచ్చోళ్ళేంటి అలా దండం పెడుతున్నారన్నా? నే కుండలు ఎత్తుకొచ్చినప్పుడు తిట్టినట్టు వాళ్ళు తిట్టకండి అమ్మా. పెద్ద ముత్తైదుకు దండం పెట్టేది పసుపు కుంకాలు 10 కాలాల పాటు ఉండాలని, ఉన్న తాళి గట్టిగా ఉండాలని. ఆడదానికి అంతకంటే కావాల్సిందే ఉందమ్మా. నేను పోగొట్టుకున్న నా అదృష్టం ఆ తాళిబొట్టు నాకు దొరికితే చాలు, అంతకంటే ఏమీ వద్దు. పిచ్చిదానా, నీలో ఈ మార్పు కోసమే ఇంత నాటకం ఆడేవమ్మా. ఆ తాళిబొట్టు నేనే తీసి దాచాను. ఉన్నదాని విలువ అది దూరమైనప్పుడే బాగా తెలుస్తుందమ్మా. అబ్బా, ఇప్పుడు నాకు మట్టి లేకుండా కుండలు చేసినంత ఆనందంగా ఉంది. అన్ని గొడవలు సర్దుమణిపోయి. చూడండమ్మా, ఎట్టాగు వీళ్ళ నాన్నగారు ఈ పెళ్లి చేయరు. మీరైనా నడుం కట్టుకుని ఈ శుభకార్యం మీ చేతుల మీదుగా చేస్తానంటే నేను మా మామ వెళ్ళి ఆ తాతామానులు ఇద్దరిని ఎలాగైనా ఒప్పించేస్తాం. ఇంకా మనం ఎవరిని ఏం బతిమని లాభం లేదే, అంత మంచి దాటిపోయింది. ఏమిటండి, ఏమైంది? ఏమైనా దనుచున్నారా? ఆ తాత రాజావారు ఈ మనమడు రాజావారికి వేరొక అమ్మాయితో వివాహం చేయ నిశ్చయించినారు. రేపు సాయంత్రం గోపాలపురమన వివాహము, మీరు నువ్వు వచ్చిన వారు సంతోషించమని చెప్పినారు. ఏమిటండి ఇది? మీరైనా వెళ్ళి అడగపోయారా? ఇంకా ఏ మొహం పెట్టుకున్నారనమాట? మీరే మగమలు పెట్టి అడిగినాను. మా మగమలతో మేము వివాహమునకు పోకున్నా మా మగమలు పగలను. అమ్మా, నువ్వేం బాధపడకు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది.
ఎక్కడికి? నీకు అనవసరమైన చోటికి, నాకు అవసరమైన చోటికి. వెళ్ళడానికి వీలేదు. అంత గతి లేకుండా ఉన్నావా? రేపు ఉదయానికల్లా నీకు ఇంకో పెళ్లి చేస్తాను. ఇంకో పెళ్లి చేస్తారా? పెళ్లి చేశాక అల్లు నచ్చకపోతే అతన్ని చంపి ఇంకో కోటి ఖర్చు పెట్టి మళ్ళీ ఒక పెళ్లి చేస్తారా? సంస్కారాన్ని మర్చిపోయిన మీకు సాంప్రదాయం విలువేం తెలుస్తుంది? నోర్మయ్, వెళ్ళడానికి వీలేదు అంతే. నాన్న, నాకు మంచి చేయబోయిన ఆ మనిషిని కాల్చడానికి కూడా సిద్ధపడ్డ మనిషిని నేను. మీలాంటి తండ్రిని చెప్పుతో కొట్టి వెళ్ళిపోవడం నాకు పెద్ద కష్టమేం కాదు. మీ మర్యాద దక్కాలంటే నన్ను ఆపకండి. ఇదక్కడికి వెళ్ళేసరికి వాడిని ప్రాణాలతోనే లేకుండా చేస్తే తాతయ్య కోత అయిపోవచ్చింది. ఇంకేడు చేయను అంటే చెప్పరా 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 చెప్పరా